హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. అవును, నైట్ టైంలో ఇక్కడ వ్యూ నాకు నచ్చుతుంది. పైగా డే టైంలో ఎప్పుడూ రాను. ఈవినింగ్ టైంలో వస్తే కంఫర్ట్గా ఉండదు. ఈ టైంలో అయితే జనాలు చాలా తక్కువగా ఉంటారు. బాగుంటుంది, అందుకే తీసుకొచ్చాను అని మధు చేయి పట్టుకొని తీసుకొని వెళ్ళడంతో ఇద్దరూ వెళ్ళి పక్కపక్కనే నిలబడి అటు ఇటు వెళ్తున్న వెహికల్స్ని చూస్తూ చల్లని గాలి మొహానికి తాకుతూ ఉంటే హాయిగా అనిపించటంతో చెప్పు, ఏదో మాట్లాడాలి అన్నావు అని మధు అడిగింది. రంజిత్ నిన్ను మొదటిసారి కలిసినప్పుడు ఏం జరిగింది? క్లారిటీగా చెప్పాలి అని దేవాంశ్ అన్నాడు. ఇప్పుడు వాడి గురించి ఎందుకు? చెప్పాను కదా, ఆ రోజు మనం వాళ్ళ ఇంటికి లంచ్కి వెళ్ళినప్పుడు మాట్లాడాడు. అదే మా మొదటి పరిచయం అని మధు చెప్పింది. మధు, నువ్వు ఆ విషయం చెప్పడం, నాకు గుర్తుండడం రెండూ గుర్తున్నాయి. నేను అడుగుతుంది అలా కాదు, ఇద్దరి మధ్య జరిగిన కాన్వర్జేషన్ అని దేవాంశ్ అడిగాడు. సరే చెప్తాను, కానీ తర్వాత నువ్వు నా మీద సీరియస్ అవ్వకూడదు. అలా అయ్యేటట్టయితే నేను చెప్పను అని మధు అనడంతో దేవాంశ్ పక్కకు జరిగి, మధు, నువ్వేం చేసినా ఏదో ఒక అర్థం ఉంది అని నమ్ముతాను. అది నీకు చెడు చేసేదైతే ఓకే, కోపం వస్తుంది, బట్ ఇట్స్ ఓకే అని నన్ను నేను మెల్లగా కూల్ చేసుకోగలను. నీ మీద కోపం చూపించడం అంటే అది చాలా చాలా కష్టం. ఆ విషయం నీకు కూడా తెలుసు కదా, చెప్పు అని దేవాంశ్ అన్నాడు. మధు చిన్న నవ్వుతో తల ఊపి చెప్పడం మొదలుపెట్టింది. గతం. హలో నాన్న, ఒక్క నిమిషం అని మధు అందరి వైపు చూసి దేవాంశ్ వైపు చూసేసరికే ఎవరు అని కళ్ళతోనే అడగడంతో నాన్న అని మధు సైగ చేసి ఇంట్లో నుండి బయటికి వెళ్ళి ఇప్పుడు చెప్పు నాన్న అని అడిగింది. ఏం లేదురా, వెళ్ళాక మీరింతవరకు ఇంటికి రాలేదు. ఊర్లో అంతా ఏవేవో అంటున్నారు, ఒక్కసారి వచ్చి పోవచ్చు కదా అని బలరాం ఎంతో ప్రేమగా దిగులుగా అడిగాడు. మధు గుమ్మం దగ్గర నుండి మరి కాస్త ముందుకు వెళ్తూ లాన్ చాలా అందంగా కనిపించడంతో నడుస్తూ, నాన్న రావాలని అనుకుంటున్నాం కానీ పరిస్థితులు సరిగా లేవు అని తనకి హెల్త్ మాటిమాటికి అప్సెట్ అయిన విషయం దాచి చెప్పింది. సరేలేరా, నిన్నెందుకు ఇబ్బంది పెట్టడం, వేలు కుదిరినప్పుడే రండి అని బలరాం అనడంతో అయ్యో నాన్న, వస్తాం, ఖచ్చితంగా వస్తాం అని మధు ఆలోచిస్తూ ఇప్పుడు నాకు కొంచెం బాగానే ఉంది కదా అని అనుకుని సరే నాన్న, నేను దేవుతో మాట్లాడి రేపు కానీ ఎల్లుండి కానీ వచ్చేలాగా ప్లాన్ చేసుకుంటాను అని మధు చెప్పింది. సరేరా, చాలా సంతోషం, అలా వచ్చి ఒకరోజు ఉండి వెళ్ళిపోండి చాలు అని బలరాం అన్నాడు. ఎంతగా మిస్ అవుతున్నారో అని అనుకుంటూ సరే నాన్న అని మధు అంటూ ఉండగా ఇంట్లోకి కార్ రావడంతో తిరిగి చూసి నాన్న, నేను మళ్ళీ కాల్ చేస్తాను, చెప్పాను కదా వేరే వాళ్ళ ఇంటికి భోజనం చేయడానికి వచ్చాం, నేను బయట నిలబడి మాట్లాడుతున్నా, ఎక్కువసేపు అంటే బాగోదు కదా, ఇంటికి వెళ్ళగానే కాల్ చేస్తా అని మధు చెప్పింది. సరేరా, జాగ్రత్త అని బలరాం కాల్ కట్ చేయడంతో మధు కార్ ఆగగానే మొత్తానికి రంజిత్ గారు వచ్చేసినట్టున్నారు. అమ్ము, నీకు కాబోయేవాడిని అందరికంటే ఫస్ట్ నేనే చూడబోతున్నా అని మధు లాన్లో నుండి నడుస్తూ వస్తూ ఉండగా రంజిత్ కాల్ మాట్లాడుతూ కార్ దిగాడు. రంజిత్ అటువైపు తిరిగి ఉండటంతో రంజిత్ గారు అని మధు 5-6 అడుగుల ముందు నుండి పిలవడంతో రంజిత్ మాట్లాడుతూ వెనక్కి తిరిగాక మధు నవ్వుతూ చూసి క్షణాల్లో తన అడుగు అక్కడే ఆగిపోగా తన నవ్వు కూడా మాయమైపోయింది. రంజిత్ ఫోన్ మాట్లాడుతూ మధుని చూసి టక్కున గుర్తు రావడంతో కాల్ కట్ చేస్తూ అలాగే చూడగా మధు అక్కడి నుండి అడుగు ముందుకు పడను అంటుంటే తన గుండె దడని తగ్గించుకొని అడుగు మార్చి ఇంటివైపు వేసి వెళ్ళబోతుంటే రంజిత్ 2 అడుగుల్లో చేరి తన చేతిని పట్టుకొని ఆపాడు. మధు మరింత భయపడి కళ్ళు పెద్దవి చేసి వెనక్కి తిరిగి మర్యాదగా నా చేయి వదులు, నువ్వెవరూ ఇప్పుడే అందరికీ వెళ్ళి చెప్పేస్తాను, నేను నిన్ను మర్చిపోలేదు, ఎప్పటికీ మర్చిపోను కూడా అని కంగారు కోపం కలగలిపి చెప్పింది. మర్చిపోవని నాకు కూడా తెలుసు, నేను కూడా నిన్ను అంతే బాగా గుర్తుపెట్టుకున్నాను, ఏంటిక్కడ అని రంజిత్ అడిగాడు. ఇది నువ్వుండే పాపాలయమని తెలియక భోజనానికి కుటుంబంతో కలిసి వచ్చాను అని మధు అనడంతో రంజిత్ ఆలోచించి నువ్వు దేవాంశ్ భార్యవా అని అడిగాడు. అవును, కానీ నా మొగుడు పేరు కానీ నీ నోట్లో నుండి వస్తే కొంచెం కూడా బాగుండదు. నువ్వు పాపాత్ముడివి, రాక్షసుడివి, అసలు నరరూప రాక్షసుడివి, వదిలిచెయ్యి. అమ్మో, నిన్ను ప్రేమించిందా? బహుశా నీ గురించి పూర్తిగా తెలియదనుకుంటా కదా, మొత్తానికి మోసం చేశావన్నమాట. నేను చెప్తానుగా, నా ఆడపడుచు జీవితాన్ని ఎలా బాగు చేయాలో నాకు తెలుసు, వదులు అని మధు విడిపించుకోవడానికి ట్రై చేస్తున్నా
రంజిత్ చాలా చాలా గట్టిగా పట్టుకొని, చూడు, పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే పళ్ళు రాలిపోతాయి. ఏమనుకుంటున్నావు నా గురించి? చెయ్యి వదలగానే లోపలికి వెళ్ళి నా గురించి మొత్తం బయట పెట్టేద్దాము అనుకుంటున్నావా? పెట్టి చూడు, క్షణాల్లో ప్రాణం గాల్లో కలిసిపోతుంది. ఎవరిదనుకుంటున్నావు? నీది కాదు, నీ మొగుడిది అని రంజిత్ చింత నిప్పుల్లాంటి కళ్ళతో చూస్తూ అన్నాడు. మధు సీరియస్గా చూడడంతో, ఏంటి చూస్తున్నావు? నా బ్యాక్గ్రౌండ్ నీకు పూర్తిగా తెలియదు. రమ్య విషయంలో ఇంత కేసు కూడా లేకుండా చేయగలిగిన నేను నీ మొగుడిని చంపడం పెద్ద లెక్క అంటావా? కంగారు పడకు, నిన్ను మాత్రం ఏం చేయను ఖచ్చితంగా. ఎందుకంటే మిగిలిన వాళ్ళ చావుని చూస్తే కదా నీ ఒంట్లో వణుకు పుట్టి నీ నోటికి మూత పడుతుంది అని రంజిత్ మరింతగా తన చేతిని బలంగా పట్టుకున్నాడు. చూడు, నువ్వు నన్ను చంపినా సరే నేను చెప్తాను అని మధు కాస్తంత భయపడుతూ చెప్పడంతో, చెప్పాను కదా నిన్ను చంపను, నీ వాళ్ళని చంపుతాను, ముఖ్యంగా నీ మొగుడు లేదా నీ ఆడపడుచు, అన్నింటికి మించి ఊర్లో ఉంటున్న నీ కుటుంబం. నీ గురించి అప్పుడే తెలుసుకున్నానే, కానీ ఊరి నుండి బయట అడుగు పెట్టకుండా ఉండిపోయావు కదా, మరెందుకే ఇప్పుడు ఇలా అని రంజిత్ షార్ప్గా చూస్తూ అడుగు ముందుకు వేసి తన కళ్ళల్లోకి చూస్తూ అనడంతో మధు మరింతగా భయంగా చూస్తూ, ఏంటి నువ్వు? అరుస్తాను నేను అని అనింది. అరిచావనుకో అందరూ బయటకొస్తారు, నిజం తెలిసిపోతుంది, రోజుకొక పిట్ట లేచిపోతుంది, అంతే సింపుల్. నా గురించి తేలిగ్గా తీసుకోకు అని రంజిత్ సీరియస్ అవ్వడంతో మధు ఇంకా భయపడి తన జీవితంలో ఎప్పుడూ ఇంతగా భయపడింది లేదు. మొదటిసారి రమ్య విషయంలో చాలా భయపడినా ఇంట్లో వాళ్ళ ప్రేమ కారణంగా మెల్లగా బయటపడింది. ఆ తర్వాత దేవాంశ్ ఇచ్చిన ధైర్యంతో పెళ్లి చేసుకొని సంతోషంగా ఉన్న టైంలో ఇలా వీడెదురొస్తాడని అస్సలు ఊహించకపోవడంతో గుండెల్లో భయం కళ్ళల్లో తెలిసిపోతుంటే గుటకలు మింగుతూ రంజిత్ వైపు చూసింది. మర్యాదగా ఇక్కడి నుండి నవ్వుతూ లోపలికి వెళ్ళు, 5 నిమిషాల తర్వాత నేను కూడా వస్తాను. అసలు నీకు నేను ఎవరో తెలియనట్టు నార్మల్గా బిహేవ్ చేయి. అలా చేస్తే నీ జీవితం బాగుంటుంది, లేదు అంటే అస్తవ్యస్తంగా మారిపోతుంది. చూడు, సింపుల్గా చెప్పే రకాన్ని కాదు నేను, చేసి చూపించే రకాన్ని. కేవలం నీ ఒక్కదానితో నిజం మాట్లాడినందుకు దాన్ని లేపేశాను. కేసు లేకుండా చేయగలిగిన నేను ఇప్పుడు ఒక్కొక్కరిని లేపడం పెద్ద విషయం కాదు అనుకుంటా. అర్థమైంది కదా? నోరు మూసుకొని ఇక్కడి నుండి లోపలికి సైలెంట్గా వెళ్ళు అని రంజిత్ మధు చేతిని వదిలాడు. మధు చెయ్యి కందిపోవడంతో చేతిని వెనక్కి తీసుకొని, చూడు, ఇప్పుడు నువ్వు నా నోరు మూయించొచ్చు, అది కూడా నా వాళ్ళని ఏమైనా చేస్తానని చెప్పడం మూలంగా నేను సైలెంట్ అయిపోతున్నాను. కానీ ఆ దేవుడికి ఏం చెప్పి నోరు మూయిస్తావు? ఏదో ఒక రోజు నీ పాపం పండిపోతుంది, ఆ రోజు ఏం చేస్తావు అని మధు అడిగింది. దేవుడే లేడు, దయ్యమూ లేదు, నోరు మూసుకొని లోపలికి వెళ్ళు అని రంజిత్ అనడంతో మధు రంజిత్ని అసహ్యంగా చూస్తూ లోపలికి వెళ్ళింది. అదే జరిగింది దేవ్. చాలా భయం వేసింది. నేను చెప్పాలి అనుకున్నా కూడా చెప్పేదాన్ని కాదేమో. ఎందుకంటే వాడిని చూసిన ఒక్కసారికే, వాడి గురించి విన్న ఒక్కసారికే నేను చాలా రోజులు నార్మల్ అవ్వలేకపోయాను. ప్రామిస్గా చెప్తున్నాను, నువ్వు నా లైఫ్లోకి వచ్చాక, నువ్వు నాకు ధైర్యం ఇచ్చిన తర్వాత నేను కాస్త ధైర్యం తెచ్చుకొని పెళ్ళే వద్దనుకున్న నేను నిన్ను పెళ్లి చేసుకొని సంతోషంగా ఉన్నాను. వాడిని అప్పటికే బెదిరించడానికి ట్రై చేశాను, కానీ నా వల్ల కాలేదు. చాలా భయం వేసింది. ఆ తర్వాత లోపలికి వచ్చాక కూడా నేను ఎంతగా నటించానో నాకే తెలుసు అని మధు చెప్పింది. అప్పుడు చెప్పేటప్పుడు కూడా మధు భయపడడం గమనించిన దేవాంశ్, ఇట్స్ ఓకే, ఇప్పుడు వాడు లేడు, అరెస్ట్ అయి జైల్లో ఉన్నాడు అని భుజం చుట్టూ చెయ్యేసి ధైర్యం చెప్పడంతో మధు ఒక నిమిషం పాటు మౌనంగా ఉండి తర్వాత చిన్న స్మైల్తో దేవాంశ్ వైపు చూసి, ఇప్పుడు ఎందుకు వాడి గురించి మాట్లాడుతున్నావు అని అడిగింది. మధు, మనం కొట్టిన దెబ్బ చిన్నది కాదు, చాలా బలంగా కొట్టాం. ఒక్కసారిగా వాడి కంపెనీకి సంబంధించిన షేర్స్ అన్నీ డౌన్ అయిపోయాయి. అందులో ఇన్వెస్ట్ చేస్తున్న ఇన్వెస్టర్స్ అందరూ తలలు పట్టుకొని కూర్చున్నారు. చక్రధర్ అంకుల్ వెళ్ళి హ్యాండిల్ చేయాలన్నా ఆయనకు వాటి గురించి పెద్దగా ఐడియా లేదు. సో రేపు వాడు బెయిల్ మీద బయటకు వస్తాడుగా, తప్పకుండా వస్తాడు. వచ్చాక ఈ కేస్ కోర్టులో హియరింగ్స్ మీద హియరింగ్స్ పడుతుంది. మేబీ 2 years కూడా పట్టొచ్చు. ఈలోపు వాడు మనల్ని ఏమీ చేయడని గ్యారంటీ ఏంటి? ఈలోపు వాడిని ఎక్కడెక్కడ లాక్ చేయాలో అక్కడెక్కడ చేయాలి. అలా చేయాలి అంటే నాకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తెలియాలి. నీకు ఇంకేమైనా వాడి గురించి తెలిసి ఉంటే నాతో ప్రతిదీ చెప్పు. ఎందుకంటే నాకు ఏ చిన్నదైనా ఉపయోగపడుతుందేమో తెలియదు కదా. మధు, నా కుటుంబంలో ఒక్కరికి కూడా నేను అటు ఇటు ఏమీ జరగనివ్వలేను.
ఏదైనా జరిగింది అంటే నేను నా లైఫ్లోనే ఫెయిల్ అయినట్టు అర్థం. సో నేను ముందు జాగ్రత్త తీసుకోవాలి. వాడు జైల్లో నుండి బెయిల్ మీద అడుగు బయట పెట్టే క్షణంకి నన్ను కానీ నిన్ను కానీ నా పూర్తి కుటుంబం వైపు కానీ కన్నెత్తి చూడలేని పరిస్థితికి తెచ్చేయాలి. అందుకోసమే అడుగుతున్నాను అని దేవాంశ్ చిన్న స్మైల్ చేశాడు. నువ్వు బయటికి తీసుకొస్తే నాతో సరదాగా గడపడానికి అనుకున్నాను, ఇలా వాడి గురించి మాట్లాడతావని కాదు అని మధు ముభావంగా అనింది. సారీ ఇంట్లో అంటే ఎందుకో వద్దు అనిపించింది. ఇలా బయట పీస్ఫుల్గా మాట్లాడుకుంటే బాగుంటుంది అనిపించింది, తీసుకొచ్చాను. పైగా నీతో కాస్త టైం గడపడానికే వచ్చాను, ప్రామిస్ అని దేవాంశ్ అన్నాడు. సరే, ఒక విషయం అడుగుతాను, సమాధానం చెప్పు. మరి రంజిత్ వాళ్ళ నాన్న గురించి నువ్వు ఎలా కనిపెట్టావు అని మధు అడిగింది. ఇప్పుడే కదా ఈ విషయాలన్నీ మాట్లాడొద్దు అన్నా అని దేవాంశ్ అన్నాడు. మధు దేవాంశ్ వైపు చూస్తూ, తప్పించుకుంటున్నావా? మొన్న కూడా ఇంతే, ఇలాగే చేసావు. ఇప్పుడు ఎలాగో టాపిక్ వచ్చిందిగా, చెప్పు ఎలా కనిపెట్టావు? నేనైతే అస్సలు ఊహించలేదు, షాక్ అయిపోయాను అని మధు అనింది. ఎలా కనిపెట్టానంటే మనం ఇక్కడి నుండి వెళ్ళిన తర్వాత, రంజిత్ గురించి తెలిసిన తర్వాత ఆ టెన్షన్లో వాడి గురించి ఇంత జరుగుతుంటే ఇంట్లో ఎవరికి తెలియదా అనే డౌట్ నాలో మొదటగా రేగింది. కానీ నేను అనుమానించిన ఫస్ట్ పర్సన్ చాముండేశ్వరి ఆంటీ. ఎందుకంటే ముఖ్యంగా కొడుకుల గురించి తల్లికి బాగా తెలుస్తుంది. మంచివాడైనా చెడ్డవాడైనా పూర్తిగా తెలుస్తుంది. సో ఆంటీ మీద కాన్సన్ట్రేషన్ చేశాను. బట్ ఒక్క రోజులోనే ఆంటీ కాదని కన్ఫర్మ్ అయిపోయింది. ఎందుకంటే ఆమె మాటల్లో, ఆవిడ చూపుల్లో, ప్రవర్తనలో ఎక్కడా తేడా కనిపించలేదు. ఆ తర్వాత ఆంటీ కాల్ రికార్డ్ తెప్పించమని కూడా ఆ సీఐకి చెప్పాను. ఆ తర్వాత నా చూపు చక్రధర్ అంకుల్ మీదకి మళ్ళింది. కానీ ఈ మధ్యలో జరిగిన ఒక వింత ఏంటి అంటే, ప్రకాష్ రావు నీ వైపు చూసే చూపుల్ని నేను చాలా త్వరగా పసిగట్టాను మధు. తెలుసా, ఒక మగాడు ఆడదాన్ని చూసే చూపుల్లో ఎలాంటి అర్థం ఉందో క్షణాల్లో చెప్పగలను. నేనే కాదు, ప్రతి మగాడు చెప్పగలడు. అవి చెడుగా ఉన్నాయా, మంచిగా ఉన్నాయా చాలా చాలా ఈజీగా కనిపెట్టొచ్చు. ప్రకాష్ రావు నువ్వు అటు ఇటు తిరుగుతూ ఉంటే నిన్ను చూసే చూపుల్లో నిజంగా నాకు చెడు భావం కనిపించింది. ఎంత అసహ్యంగా అనిపించిందంటే నేనే తప్పుగా ఆలోచిస్తున్నానేమో అని ఒక క్షణం అనిపించింది. ఆ తర్వాత ఆలోచించాను, ఎందుకో ఆయన అయి ఉండకూడదు అనే థాట్ నాకు వచ్చింది. ఆ తర్వాత చక్రధర్ అంకుల్ తన లవ్ స్టోరీని నీతో షేర్ చేశారు కదా, ఆ రోజు నేనది విన్నాక నాకు డౌట్ వచ్చింది. ఆయనకు పెళ్ళైన విషయం వాళ్ళ అన్నయ్యతో తప్ప ఎవరితో చెప్పలేదు అని చెప్పాడు కదా, సో ఎందుకు ఆయన్ని అనుమానించకూడదు అనిపించింది. ఆ రోజు గమనించాను, నిజంగానే ఆయన నిన్ను చూసే చూపుల్లో తేడా కనిపించింది. ఆయన వయసు ఎంత, నీ వయసు ఎంత మధు? నిన్ను తప్పుగా చూస్తుంటే అది నేను భరించలేకపోయాను. ఆల్మోస్ట్ ఆయన చుట్టుపక్కలికి నువ్వు వెళ్లకుండా ఉండేలా చాలా చాలా ట్రై చేశాను కూడా. ఆ తర్వాత కాల్ డేటా తెప్పించాను. పక్కపక్క ఇళ్లల్లో ఇద్దరు ఉన్న ప్రకాష్ రావు దగ్గర నుండి రంజిత్కి 100 కాల్స్ వెళ్ళాయి. అంటే మనం మాట్లాడుకునేది ప్రతిదీ రంజిత్ లైన్లో ఉండి వింటూనే ఉన్నాడు. ఇక్కడ ఏం జరుగుతుందో వాడికి పూసగుచ్చినట్టు ప్రతిదీ తెలిసిపోతుంది. ఇక మెయిన్ విలన్ వాడే అని కన్ఫర్మ్ అయిపోయింది. ఖచ్చితంగా ఆయనకి రంజిత్ తెలుసు అని, ఆ వెనుక ఆయనే ఉన్నాడు అని అర్థమైంది. తర్వాత ఇక నేను కనుక్కోవడం మొదలుపెట్టాక, రంజిత్తో పాటు మిగిలిన వాటిలో ఆయనకు సగ భాగం ఉందని అర్థమయ్యాక నా మనసు చచ్చిపోయిందంటే నమ్ము. ఇందుకే కదా ఆడపిల్లలు కన్న తండ్రిని, సొంత అన్నని, తమ్ముణ్ణి కూడా నమ్మలేకపోతున్నారు. కాలం మారిపోయింది మధు, ఇంతకు ముందులాగా కాదు. ప్రతి ఒక్కరిని అనుమానించాల్సి వస్తుంది. ఇది ఎంతో బాధ కదా. కనీసం ఇంట్లో వాళ్ళను కూడా అనుమానించాలంటే అది ఎంత కష్టంగా ఉంటుంది. ముఖ్యంగా ఆయన వయసుకి, నేనిచ్చే గౌరవానికి ఆయన గురించి తెలిసాక నాకెంత బాధగా అనిపించిందంటే నేను చెప్పలేను. నిన్ను తన కూతురులా చూశాడు, అలానే మాట్లాడాడు. కానీ ఆయన వంకర చూపుల్లో ఎంతో అర్థముంది. నీతో ఒక రాత్రి గడపాలని ఆశపడుతున్నాడు మధు. అది తన కొడుకుతో షేర్ చేసుకుంటే వాడు ముందు నాకు కావాలని అన్నాడు. అది వింటుంటే నాకెలా అనిపించిందో తెలుసా అని దేవాంశ్ చెప్తూ ఉంటే మధు ఆ క్షణం గట్టిగా కళ్ళు మూసుకొని తనను తాను కంట్రోల్ చేసుకొని అర్థమైంది అని అనింది. ఎప్పుడైతే నేను ఆ కాల్ రికార్డ్ విన్నానో ఆ రోజు నిన్ను కడుపులో పెట్టుకొని దాచుకునే అవకాశం ఉంటే బాగుండనిపించింది. ఎప్పుడూ ఇద్దరిలో ఎవరు నీ వైపు వస్తారో తెలియక టెన్షన్ ఎక్కువైపోయింది. మరోపక్క పెళ్లి పనులు జోరుగా జరుగుతున్నాయి. అమ్మో పెళ్ళి, ఇటుపక్క వివేక్ అనన్యకి సెట్ కావడం లేదు. ఇవన్నీ ఆలోచిస్తూ మెంటల్గా టార్చర్ అనుభవించేశాను. ఆ తర్వాత చక్రధర్ అంకుల్ విషయం గుర్తొచ్చి అటువైపు కూడా వెళ్ళి టచ్ చేస్తే తీగలాగితే డొంక అంతా కదిలినట్టు ఆ విషయం కూడా బయటపడింది. చాలా బాధేసింది. మొదట్లో ఆయన చెడ్డవాడు అనుకున్నాను,
కానీ నా అంచనాలన్నీ తారుమారైపోయాయి మధు. మంచివాళ్ళు అనుకున్న వాళ్ళేమో నరరూప రాక్షసులు అయ్యారు. చెడ్డవాడు అనుకున్నవాడు శుద్ధ అమాయకుడు. ఎక్కడ మన అంచనాలు? మొదటిసారి మనసులో తప్పుగా అనుకున్నందుకు ఆ దేవుడికి ఎన్నిసార్లు సారీ చెప్పుకున్నానో. ఇదే మధు జరిగింది. ఇలానే తెలుసుకున్నాను. మనం ఎప్పుడు ఎవరైతే చెడ్డవాళ్ళో వాళ్ళ గురించి ఆలోచిస్తే సరిపోదు, వాడి చుట్టుపక్కల వాళ్ళ గురించి కూడా తెలుసుకోవాలి. అప్పుడే వాడు ఇలా అవ్వడానికి కారణం ఏంటి, అసలు చుట్టుపక్కల వాళ్ళు ఏమైనా సాయం చేస్తున్నారా లేదా, అసలు ఆడిస్తుంది వాళ్ళేనా లేదా అన్నీ తెలుస్తాయి. నేను అలానే ఇంట్లో వాళ్ళందరినీ కదిలిస్తే ప్రకాష్ రావు బయటకొచ్చాడు అని దేవాంశ్ చెప్పాడు. తెలుసా, నువ్వు రంజిత్ గురించి బయటపెట్టినప్పుడు నేను పెద్దగా షాక్ అవ్వలేదు. ఎందుకంటే వాడు నీచుడు. బయటపడినందుకు ఒక రకంగా సంతోషించాను. కానీ ప్రకాష్ రావు అంకుల్ గురించి బయటకు చెప్పినప్పుడు మాత్రం భూమి బద్దలై నేను అందులోకి వెళ్ళిపోతే బాగుండు అనిపించింది. అసలు ఊహించలేదు ఆయన వయసుకి ఆయన రమ్యాని మిగిలిన అమ్మాయిల్ని నాశనం చేసి చంపేందుకు దోహదపడ్డాడు అంటే నా నరాలు చిట్లిపోయాయి అని మధు చెప్పింది. అవును, నీలాగే ఫీల్ అయ్యాను మధు. నేను కూడా ఇలాంటి నీచులు గొప్పవాళ్ళు మంచివాళ్ళని ముసుగు వేసుకొని ఇలా మన మధ్య తిరుగుతూ ఉంటారని అర్థమయ్యాక షాక్ అయ్యాను. మొత్తానికి అదృష్టం బాగుంది. మన కుటుంబం సేఫ్. ఫ్యూచర్లో కూడా అంతే సేఫ్గా ఉంచాలి అంటే ఇప్పుడు మనం జాగ్రత్తలు తీసుకోవాలి. అసలే మునుపటిలా కాదు, పగబట్టి ఉన్నారు కదా. ఏదైనా చేసే ముందు ఆలోచించడానికి వెనకాడరు. ఎందుకంటే పడే శిక్షలో ఇది కూడా కలిపితే కొంతే కదా పెరుగుతుంది అన్న ధైర్యం పెరిగిపోతుంది. అందుకే ఆలోచిస్తున్నాను అని దేవాంశ్ అన్నాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గాయ్స్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసాను ముచ్చట్లకి. ఎలా అనిపించింది అప్డేట్? దేవాంశ్ రంజిత్ గురించి ఫ్యామిలీని కాపాడుకునే దానికి ట్రై చేస్తూ ఉన్నాడు. ముందు ఒక విషయం మాట్లాడదాం. అదేంటంటే ఎవరితో అయినా మీరు ఏదైనా నచ్చంది కానీ ఏదైనా చెప్పేటప్పుడు సారీ ఏమనుకోవద్దు, ఇది నాకు నచ్చలేదు అలా చెప్తున్నారా? ప్లీజ్ అట్లా చెప్పేటట్టయితే చెప్పకండి. నేనైతే అలా చెప్పను. ఇది మనకు నచ్చలేదు అంటే ఇది మీరు చేసేది నాకు నచ్చట్లేదు, కాకపోతే వాయిస్ టోన్ చెప్పే విధానం ఉంటుంది, అంతేగాని సారీ అయితే చెప్పను. ఎందుకంటే మనం సారీ చెప్తున్నామంటే అక్కడ తప్పు చేస్తున్నామని అర్థం, తప్పుగా చెప్తున్నామని అర్థం వస్తుంది. సో నువ్వు నాకు నచ్చలేదు సారీ ఎందుకు చెప్పాలి? సారీ నువ్వు నాకు నచ్చలేదు అయిపోయింది. సారీ అని చెప్తే అప్పుడు మీరు తప్పు చెప్పినట్టే కదా అర్థం. నేను అలా అనుకుంటాను. మీరు అలా చెప్తారా? అంటే ఇక్కడ ఏదో గ్రామాటికల్ క్లాసెస్ జరుగుతున్నట్టుగా చెప్తున్నాను. విషయం ఏంటంటే నాకు కమెంట్స్ వచ్చినప్పుడు ఈ స్టోరీ బోర్ కొడుతుంది, చదవాలనిపించట్లేదు, సారీ అని చెప్తారు. సారీ ఎందుకు? మీకు నచ్చలేదు, మీ ఒపీనియన్ని షేర్ చేసేటప్పుడు మీరు సారీ ఎందుకు చెప్తారు? అలా చెప్తే అది మీరు తప్పు చెప్తున్నారని అర్థం వస్తుంది. సో అలా ఎప్పుడు చెప్పొద్దు. ఇక్కడే కాదు ఎక్కడైనా సరే, జస్ట్ నార్మల్గా కన్వే చేస్తున్నా. అంటే మీరు చెప్పేది అట్లా చెప్పకూడదని. ఇకపోతే ఇంకో కమెంట్ వచ్చింది. ఏంటి అంటే 30 minutes ఇవ్వండి స్టోరీ, 12 minutes 13 minutes ఇస్తే ఇలా కష్టం, 4 years వస్తుంది, బోర్ కొట్టేస్తుంది, అది ఇది అన్నారు. చదవకండి. మీకు బోర్ కొడితే నేను ఎందుకు చదవమని చెప్తాను? ఎవరైనా సరే బోర్ కొట్టినప్పుడు చదవకూడదు కదా. ఈ పని ఇప్పుడు నాకు బోర్ కొట్టిందంటే నేను మానేస్తాను సడన్గా. కానీ నాకు ఇప్పుడు బోర్ కొట్టలేదు కదా, అందుకే చేస్తున్నా. మీరు కూడా అంతే, బోర్ కొడితే చదవడం మానేయాలి. ఎందుకు ఇబ్బందిగా చదవాలి? ఇక మీకోసం 30 minutes ఇవ్వడానికి మీరు నాకు ఏమైనా శాలరీ ఇచ్చారా? లేదుగా. మీరు శాలరీ ఇచ్చేటట్టయితే నేను 30 minutes కాదు 1 hour కూడా ఇస్తాను చక్కగా హ్యాపీగా. ఇక 12 minutes 13 minutes అంటే నా ఫ్యామిలీకి టైం ఇవ్వగా పోను. మిగిలిన దాంట్లో నేను నా వర్క్ చేసుకుంటాను. అంతేగాని వర్కే బ్రతుకని బ్రతికి పక్కన వాళ్ళని వదిలేయను. ఇక వన్ మోర్ థింగ్, నేను ఇంతకుముందు చాలా చాలా హ్యాపీగా ఉండేదాన్ని. ఎంత హ్యాపీగా అంటే ఎన్ని సమస్యలు ఉన్నా సరే ఈ అమ్మాయిలాగా లైఫ్ని ఎంజాయ్ చేయలేరు అనేవాళ్ళు. అలా అని గడప దాటి బయటికి వెళ్ళను. ఇంట్లోనే నా సెల్ఫ్ హ్యాపీనెస్ ఉండేది నాకు. చక్కగా నచ్చింది తిన్నామా, చక్కగా పడుకున్నామా, ఎంజాయ్ చేసామా, మంచి డ్రామా కే డ్రామాస్ చూసామా, ఇట్లా బిందాస్గా ఉండేది. నా లైఫ్ నాకు బాగా నచ్చేది. కానీ ఇప్పుడు నేను దీనిలో పడిన తర్వాత నా ఇష్టాలని కూడా చాలా వరకు అవాయిడ్ చేసుకుంటూ వచ్చాను. బికాజ్ ఒక టైంకి ఎదురు చూస్తూ ఉంటారు మనం ఇవ్వాలి కదా అని.
కానీ అలా కాకుండా 30 మినిట్స్ 40 మినిట్స్ అంటే ఇంక నా జీవితం సన్యాసంకి ఇచ్చినట్టు ఇంక దీనికే ఇచ్చేయాలంటే నేను ఇవ్వలేనండి. అది చాలా కష్టం. 4 ఇయర్స్ కాదు, ఒకవేళ 5 ఇయర్స్ వచ్చినా సరే మీకు నచ్చితేనే కంటిన్యూ అవ్వండి, నచ్చినప్పుడు మానేయొచ్చు. అంతేగాని బలవంతంగా ఫోర్స్ ఏం లేదు కదా. సో ఖచ్చితంగా మీరు ఉండాల్సింది వినాల్సిందే అని చెప్పం కదా. సో కొంచెం అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. అసలు విచిత్రం ఏంటంటే ఈ క్వశ్చన్ అడిగేది అందరూ ఆడవాళ్ళే అడుగుతున్నారు. ఎందుకు అలా అడుగుతారో అర్థమై చావట్లేదు నాకు. మీరు ఇంట్లో పనులు చేసుకోరా, లేకపోతే అందరినీ గాలి కొదిలేసి ఉంటారో ఏంటో నాకు అర్థం కాదు. అప్పుడు నాకు కూడా అలాగే ఫ్యామిలీ ఉంటుంది కదా, అలాంటప్పుడు ఎలా అడుగుతారు ఇలాగ నాకు అర్థమై చావట్లేదు. ఇంతే, ఇంకేం చెప్పలేను. ఇకపోతే ఇవాళ సర్ప్రైజ్ గిఫ్ట్ ఏది అని అడుగుతారేమో. సరే, ఇంకా మూడ్ బాగాలేదు కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు ఈ అప్డేట్ తర్వాత మళ్ళీ ఇంకో అప్డేట్ కూడా ఇదే వస్తుంది. అంతే ముచ్చట్లు. మనం మళ్ళీ కలుసుకుందాం. బాయ్.